హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బీట్రూట్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా మీడియం సైజులో ఉండే బీట్రూట్ని తీసుకున్నాను. బీట్రూట్ని ఇలా మీడియం సైజు ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి. పెద్దవి కానీ చిన్నవి కానీ సైజుల్లో తీసుకోకూడదు. ఇప్పుడు ఈ బీట్రూట్ని వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ నానిన తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసుకొని సైడ్కి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ బీట్రూట్ని ఒక నైఫ్ తీసుకొని తొడిమలు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా. ఈ విధంగా తొడిమలు కట్ చేసుకున్న తర్వాత పిల్లర్ తీసుకొని దీనిపైన ఉండే పొట్టు మొత్తాన్ని కూడా పీల్అవుట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వీటిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇలా ఉంటాయండి. ఇవి చిన్న చిన్న క్యూబ్స్ తర ఉంటాయి చూడటానికి. చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే చట్నీ దాల్ అంటారు కదా, చట్నీకి యూస్ చేసే పప్పుల్ని వేసుకోవాలి. ఒక చిన్న కప్ అన్నమాట. ఇందులోకి ఈ పౌడర్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లో 4 తెల్లగడ్డ రెబ్బలు వేసుకోవాలి. పొట్టుతోనే వేసుకోవచ్చు, వీటిలో ఏం కాదు. ఈ తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్లో మేము ఎండు కొబ్బరి అనేది యూస్ చేయలేదు. దానికోసం ఇలా పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తురుముకొని కొద్దిగా సైడ్ పెట్టుకున్నాను. ఈ విధంగా తీసుకోవాలి ఈ తురుమును. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేడెక్కాక కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి రెబ్బలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కదుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకు టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ బీట్రూట్ మొత్తాన్ని. ఈ బీట్రూట్ని మేము ఉడకబెట్టట్లేదండి, ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాం. దానికోసం దీని మీద మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకుంటాము బాండిల్లో. మీకు ఉడికిన టేస్ట్ కావాలి అనుకుంటే కనుక ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి 10 మినిట్స్ తర్వాత మీరు చేసుకోవచ్చు ఇలాగే. ఈ విధంగా బీట్రూట్ ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందండి. ఫ్రై అయ్యి కొంచెం క్రిస్పీగా మారుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి కొబ్బరిని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఆ కొబ్బరిలో ఉండే పచ్చితనం మొత్తం కూడా పోయేంత వరకు మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ని. ఈ విధంగా
పూర్తిగా కొబ్బరి మొత్తం కూడా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో నేను ఎండు కొబ్బరి వేయలేదు, ఎందుకంటే ఇక్కడ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాను కాబట్టి ఎండు కొబ్బరి వేయలేదు. మీకు ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే గిన మీరు పౌడర్లోనే ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ని ఈ బీట్రూట్కి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనము బీట్రూట్ ముక్కలకు పట్టే విధంగా ఈ మసాలా మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం సైడ్కు తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా బీట్రూట్ ఫ్రైని చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చేసుకునే ప్రాసెస్ ఇది. ఇది మొత్తం ఆయిల్ ఫ్రై అండి, వాటర్ ఫ్రై కాదు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.